ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాన్ని కాకినాడ డివిజన్ లో గల అన్ని డిపోలలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ వద్ద గల ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వజ్రోత్సవ కార్యక్రమానికి డిపో ప్రెసిడెంట్ ఐ రవి అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తూకుల ప్రసాద్ ముఖ్య అతిథిగాను, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు జార్జ్ బాబు విశిష్ట అతిథిగాను, ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ పెండెం సత్యానందం గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత నగర వీధుల్లో భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించారు. అనంతరం కార్యాలయం వద్ద ఎంప్లాయీస్ యూనియన్ జెండాను ఎగురవేశారు. వజ్రోత్సవాలను పురస్కరించుకున్న అతిథులు, నాయకులు భారీ కేక్ ను కట్ చేశారు. వజ్రోత్సవాల సందర్భంగా యూనియన్ కు విశేష సేవలను అందిస్తున్న పలువురు నాయకులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఐఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తూకుల ప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జార్జ్ బాబు, సత్యానందంలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో డిపో సెక్రటరీ డివి రావు, డివిజన్ ప్రెసిడెంట్ ఆర్ ఇందేశ్, జిల్లా ట్రెజరర్ ఎంఆర్ఎల్ స్వామి, డిపో ట్రెజరర్ వైఎన్ రాజు, డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ సూరిబాబు, వాసు, కండక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కేఎల్ రావు, మాణిక్యాలు, బీవీడి ప్రసాద్, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు. విచ్చేసిన మీ అందరికీ, అలాగే సహకరించిన పాత్రికేయ మిత్రులకు, అలాగే మా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ గారికి, మా జిల్లా క్యాషియర్ గారికి, అలాగే మా డిపో కమిటీ అందరికి కూడా ఎంప్లాయీస్ జిల్లా క్యాషియర్ గారి, అలాగే డిపో క్యాషియర్ మొత్తం అందరూ కూడా అహర్నిశలో. మా డిపో సెక్రటరీ గారు అయితే తెల్లారులు నిన్న రాత్రి 12 గంటలకు వస్తే కూడా బ్యానర్లు కడితే కనిపించాడు. పొద్దున్న చూస్తే కనబడుతున్నాయి. ఏరా తమ్ముడు అంటే, నాకు నిద్ర పట్టట్లేదు అన్నయ్య, మన ప్రోగ్రాం అయితేనే కానీ నాకు నిద్ర పట్టదని చెప్పి అంత తీవ్రంగా కార్మికుల గురించి, యూనియన్ గురించి పాటుపడుతూ ఈ రోజున తీసుకెళ్లే నాయకత్వం ఈ కాకినాడ డిపోలో ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. జిల్లా సెక్రటరీగా గర్వపడుతున్నాను కూడా. ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ కాకినాడ డిపోలో వన్ సైడ్ నాయకత్వం చేస్తారని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2020 సంవత్సరంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా జరిగిన పోరాటాలు ఒక ఎత్తు. ఇప్పుడు ఆర్టీసీ ఉనికికి ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆర్టీసీయే నిర్వహించాలని ఉద్యమాన్ని చేపట్టింది కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. దానికి వామపక్ష సంఘాలన్నీ కూడా, కేంద్ర సంఘాలన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. వాటన్నిటిని మద్దతును పురస్కరించుకొని ఈ రోజున ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీయే నిర్వహించాలని ఉద్యమం చేస్తుంది. ఆ ఉద్యమానికి ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని ఈ వజ్రోత్సవ సంవత్సరం సందర్భంగా ప్రజలకు, నాయకులకు ఎంప్లాయీస్ యూనియన్ మేము మద్దతు కోరుతూ వారి యొక్క మద్దతును పురస్కరించుకుని వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఏ యూనియన్ అయినా నిలబడుతుందంటే దాని వెనకాల నాయకత్వమే మెయిన్ ప్రధానం. వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ మెయిన్. ఆ సంఘం విచ్ఛిన్నం అవ్వాలన్నా, బలపడాలన్నా వాళ్ళ యొక్క నాయకత్వం ముందుకు తీసుకెళ్తా ఉంటేనే ఇవాళ ముందుకెళ్తుంది. అందుకనే కుర్రోళ్ళు రావాలి, యూత్ రావాలి, ఎంకరేజ్మెంట్ గా ప్రోత్సహించు. వాళ్ళ వెనకాల ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారంటే ఈ సంఘాన్ని ఇంకా మరింత పటిష్టంగా, బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ బలమైన సంఘంగా ఉండాలి. అందులో కాకినాడ డిపోలో ఇంకా అద్భుతంగా ఉండాలనే విధంగా పెద్దలు తీర్చిదిద్దుతున్నందుకు, మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో ఎన్నో అనుభవాలు, పోరాటంలో అన్నింటిలో కూడా చక్కగా ఘనంగా నిర్వహించుకుని ఈ ఆవిర్భావ దినోత్సవాలు చాలా చక్కగా ఘనంగా నిర్వహించుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ